రాష్ట్రం బాగుండాలి అంటే యువత బాగుండాలి. యువత భవిష్యత్ కోసం అహర్నిశలు ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందుకే ముఖ్యంగా యువత ఈ రాబోయే ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం మీరు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా ఉండి కూటమి గెలుపులో భాగస్వాములు కావాలని ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక ఆస్టోన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ యువత ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాగుంట, దామచర్ల ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నేత యోగయ్య యాదవ్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, మరొక ముఖ్య అతిథి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, మరొక ముఖ్య అతిథి బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు యోగయ్య యాదవ్ గారికి, డిగ్రీ రవి గారికి, వేదిక రంకించున్న సోదరులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన యువ రక్తానికి అందరికీ కూడా మాగుంట కుటుంబ తరఫున మీ అందరికీ కూడా ప్రోగ్రాం ఉన్నందువల్ల మేము ఈ సమావేశాన్ని అంటే త్వరగా వెళ్ళాల్సి ఉన్నందువల్ల మీకు ముందే మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యువత అనేది పాత్ర అనేది చాలా ముఖ్యమది. నా వరకు నేను చూస్తే వయసు పడిన 70 వచ్చేసింది. యువకులు ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి కూడా రాఘరెడ్డి కూడా వచ్చిపోయినారు. ఉన్నప్పుడు ఈసారి మన పెద్ద నాయకులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరే పోటీ చేయాలన్న మీద పోటీ చేయడం వచ్చింది. యువకులందరూ కూడా దయచేసి నన్ను కూడా యువకుడుగా కూడా భావించి సోదరుడు జనార్దన్ గారు అంటే ఆయన యువకుడే అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి సైకిల్ గుర్తుకి ఆయన కూడా వేసి, అదేవిధంగా ఎంపీగా నేను పోటీ చేస్తున్నా ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కూడా యువకుడిగా మీరు భావించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుగా వేసి మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుతూ, సమయం ఏంటంటే తక్కువ ఉన్నది, క్షమించండి. మళ్ళా మీకు గ్రామాలకు వస్తాం కాబట్టి ఎక్కువ సమయంతో కూడా మీకు గడిపేదాని కొరకు ఉంటుంది. ఒకటే చెప్తా, ఈ ప్రభుత్వం మనకు వద్దు. ఈ ప్రభుత్వాన్ని పాల్గొనవలసింది బాధ్యత యువకుల్లోనే ముఖ్యం. కూడా ఈ యువకుల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతామంటే బాబు గారు రావాల్సిందే. బాబు గారు ఉంటే తప్పగా మీకు పరిశ్రమ రావు, ఉద్యోగం రావు. థ్యాంక్ యూ. కలిగినటువంటి వ్యక్తులు విద్యార్థులుగా ఎలా ఉన్నారు మీ అందరూ చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట, 2 రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి అమ్మడు కూడా 400 మంది అల్లరి మోకలను చూసాం. 18 నుంచి 24 సంవత్సరాలు గంజాయి మత్తులో
మద్యం మత్తులో విచక్షణారహితంగా వాళ్ళు అసలు బాహ్య ప్రపంచం మర్చిపోయి ఏ రకంగా రోడ్ల మీద విధ్వంసం సృష్టిస్తూ రిమ్స్లో పడి అల్లర్లు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ యువత 18 నుంచి 22, 23 సంవత్సరాల యువత, అటువంటి వ్యక్తులతో అటువంటి యువత ఏమో బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంటే క్రమశిక్షణ కలిగినటువంటి యువత, చదువుకున్న యువత అంతా జనార్దన్ గారితో ఉన్నారని చెప్పి ఈ సభా సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, కనిపిస్తా ఉంది. ఈ అంశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, మీ తల్లిదండ్రుల్లోకి తీసుకొని వెళ్ళాలి, సమాజంలో చెప్పాలి మీరు. ఎందుకంటే ఈరోజు మీకు ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చుండొచ్చు, మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నలు కానీ, అక్కలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ 5 పర్యాయాలుగా అంటే 25 సంవత్సరాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని శాసనసభ్యుడిగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. మరి ఇంత మంచి జీవితాన్ని మన బంధువులు, మన తల్లిదండ్రులు, మనము, మన కుటుంబ సభ్యులు అతనికి ఇస్తే అతని ఒంగోలు నగరానికి ఏమైనా చేశాడని చెప్పి మీరందరూ ఒక విజ్ఞత కలిగినటువంటి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినటువంటి దామోదర జనార్దన్ గారు ఈరోజు మనం ఒంగోలు ఒక నగర స్థాయిలోనో మౌలిక సదుపాయాల కల్పనలో మనకి ఏ ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యం లేకుండా ఈరోజు నగర జీవనం గడుస్తూ ఉంది. లేదా నియోజకవర్గంలో ఏ మూలక భాగంలో తారు రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, వంతెనలు కట్టిన ఏకైక వ్యక్తి ఈ 60-70 సంవత్సరాల కాలంలో కూడా కేవలం జనార్దన్ రావు గారు అని చెప్పి తెలియజేస్తాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది కదా. చిన్నప్పుడు ఒంగోలు ఎలాగుందో ఈ జనార్దన్ గారు ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఒంగోలు అలాగే ఉంది. మరి ఈరోజు వారిలో మంచి పరివర్తన కూడా ఎప్పుడు కలిగింది లేదా ఒక చెయ్యాలి నేను ప్రజలకు అనేది మీలాంటి యువకులు, మీలాంటి విద్యార్థులు పిస్కాలేజీలో చదివేటటువంటి వాళ్ళు ఆ నల్లవాగు దాంట్లో పడి వరదలో పడి చనిపోయిన రోజున ఆ రోడ్డు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత గ్రామం కొడిచాడుకు పోయే రోడ్డు అయినా విద్యార్థులు చనిపోవడం అతని మనసు కలిచివేసింది. అందుకే ఆ రోడ్లో వెడల్పు చేసి 2 వరుసల బ్రిడ్జి, 2 బ్రిడ్జిలు కూడా కట్టినటువంటి ఘనమైన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఒక తండ్రిగా అతని బాధ్యత ఏందో తెలిసింది. పిల్లలు చనిపోతే ఈయనేం చేస్తున్నాడు, కొడుకుకే గంజాయి అలవాటు చేసి గంజాయి ముఠాలు వేసుకుని తిరుగుతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి వారసుడికి. సమాజం ఏ రకంగా నడుస్తుందనేది ఈరోజు మనం అందరం చూడాల్సినటువంటి బాధ్యత మీరందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జనార్దన్ రావు గారు ఎక్కడైనా మంచి పని చేశారంటే రిమ్స్లో, మరి రిమ్స్ కట్టించారు, రిమ్స్ చేశారని చెప్పి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తా ఉంటారు. ఆ రిమ్స్లో మౌలిక సదుపాయాల కల్పన ఎవరు చేశారు? బయట సామాన్య ప్రజానీకం కోసం మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు కట్టిస్తే ఆ ట్యాంకులు నిర్వినియోగం చేశారు. కరోనా వచ్చింది. కరోనాలో జనార్దన్ గారు ఎక్కడికి పోయారు అంటావు. కరోనాలో మిమ్మల్ని అసలు ఎవరైనా ఇంట్లోంచి బయటకు రానిచ్చారా? చెప్పండి అమ్మ, ఇంట్లోంచి బయటకు రానిచ్చారా పోలీసులు? కరోనాలో ఏ వ్యక్తి బయటికి రాకూడదు. జనార్దన్ గారు హైదరాబాద్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సరిహద్దు దాటి వస్తే కరోనా నిబంధనలు ఉల్లంఘించని చెప్పి ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. మరి జనార్దన్ గారు అసలు ఒంగోలు రానిచ్చారా? నువ్వు మంత్రిగా ఉండి ఓ చిన్న కార్యక్రమాలు చేసి కరోనా జనార్దన్ గారికి నేను టెంట్ వేయించానంటాడు, కరోనా షెడ్ కట్టించానంటాడు. కరోనా షెడ్ ఎవరు కట్టించారు? మీ అందరికీ తెలిసిన వాళ్ళందరూ చెప్పండి, నేను ఒకసారి చెప్తా. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన దాన ధర్మాలు చేయడంలో వాళ్ళ కుటుంబం ఒక మంచి పేరుంది. ఎవరు ఆలోచించుకుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కరోనా రోగులతో కిక్కిరిసిపోతూ ఉంది రిమ్స్, ఏదైనా చేస్తే బాగుంటుంది. జర్మన్ షెడ్స్ అని ఒక మంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ షెడ్స్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయగానే బయటకు వచ్చేసి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పేశారు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ పెడతామని. అప్పుడు దాకా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సేవ చేసిన కరోనా గారు వాడు ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. తెలుసుకున్నాడు. ఆగమేఘాల మీద ఒంగోలు వచ్చేసి అప్పుడు పోలా భాస్కర్ కలెక్టర్ గారిని పిలిచి మాగుంట పేరు మీద షెడ్ కట్టడానికి లేదు, తీసేసేయండి అని చెప్పి, ఏవైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చులు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి ఆ షెడ్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రారంభించి నేను కరోనా షెడ్ కట్టానంటాడు. ఆయన కాదంటే నువ్వు చర్చకి రా, నేను మాట్లాడతా. బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు నీ సొంత నిధులతో కట్టానంటావు కదా, అసలు ఈ ప్లాన్ ఎవరిది? మాగుంట శ్రీనివాసరెడ్డి కడతా నీదా? నీకు స్వతహాగా చేయాలన్నది. అదేవిధంగా దామచర్ల కుటుంబం నగరంలో ఉన్నటువంటి పేదవారికి తోపుడు బండి పెట్టుకున్న వాళ్ళు పాపం ఉదయం నుంచి సాయంత్రం నిలబడి తోసుకుంటే బండ్లు వాళ్ళు దానికి 100 రూపాయలు రోజుకి అద్దెకి తీసుకుని
చేసుకుంటారని తెలిసిన తర్వాత ఆ కుటుంబం ఏం చేశారంటే దామచర్ల ట్రస్ట్ డీజేఆర్ ట్రస్ట్ అని పెట్టి దామచర్ల గారు కానీ వారి సత్యమణి నాగసత్యలత గారు కానీ తోపుడు బండ్లు ఉచితంగా ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇస్తా ఉన్నాం? 2 సంవత్సరాల క్రితం నుంచి తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. వెంటనే వీళ్ళకి ఎన్నికలు రాగానే 3 నెలల క్రితం వీళ్ళకి కూడా గుర్తొచ్చేసింది. వెంటనే దాని మీద బాలినేది మీకోసం తోపుడు బండ్లు సిద్ధమైపోయింది. మన బండి పెడితే ఓ కేసు ఎప్పుడో పాప 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల క్రితం రాజకీయం కోసం వీళ్ళ పొట్టకూటి కోసం ఇచ్చాడు ఆయన. ఇస్తే వీళ్ళు 3 నెలల క్రితం వచ్చి ఆ బండ్లని లోపల పెట్టించి నగరంలో ఎక్కడ చూసినా బాలినేది మీకోసం అంట. పోలీసులు కూడా పెట్టియట్లేదు మన బండ్లు, జీవనోపాధి కోసం ఇచ్చినటువంటి బండ్లు. సరే అది అయిపోయింది. దామచర్ల గారు సత్యమణి నాగల సత్యలత గారు మహిళల కోసం నారీ కోసం నాగ సత్యలత గారు ఒక కార్యక్రమం తీసుకొని మహిళలకు ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా మహిళలే కదా పరిష్కరించుకున్నది. గృహానికి యజమాని భర్త అయినా కానీ భార్య కనుసరులు ఆ కుటుంబం నడుచుకుంటుంది మన భారతదేశ సాంప్రదాయం అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల క్రితం నారీ కోసం నాగ సత్యలత అనే కార్యక్రమాన్ని పెడితే వీళ్ళు మరి అప్పుడు దాకా మరి మహిళల సమస్యల గురించి కుటుంబ సమస్యల గురించి తెలియదు. ఎందుకంటే ఈయన ఎక్కడుంటాడో తెలుసు కదా, ఇండోనేషియాలోనో శ్రీలంకలోనో ప్యాకెట్ క్యాసినో ఆడుతూ ఉంటాడు. కొడుకు ఆడుంటాడు సింగపూర్లోనూ థాయిలాండ్లో ఉంటాడు. ఆయన ఒక గుర్ర పద్దలో ఇంకో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తా. వీళ్ళకి అసలు పట్టదు. సోషల్ మీడియాలో మనం చేసే కార్యక్రమం చూడగానే పరిగెత్తుకొని వచ్చేసారు. మళ్ళీ ఒక 4 నెలల క్రితం మహిళలతో మమేకం అంట. 4 నెలల క్రితం మహిళలతో మమేకం అంట. ఎన్నికలు 2 నెలల్లో ఉంటే ఎవరు మన బాలినేని గారు సత్యమణి అంటే స్వతహాగా ఏదైనా మంచి చేయాలంటే ఇది మనస్సులో గుండె లోతుల్లో నుంచి పుట్టాలి. గుండె లోతుల్లో నుంచి పుట్టాలంటే సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి. సమాజ పరిస్థితుల మీద అవగాహన ఉన్నప్పుడు పేద బీద లేదా ధనికులనే తారతమ్యం తెలిసిన వాడికి మంచిగా ఉండే వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని తెలిసింది. కానీ ఇటువంటి దుర్మార్గులు గంజాయి తాగిపించి మద్యం తాగిపించి యువకులు చెడగొడతా ఉంటే వాళ్ళందరినీ వేసుకొని సమాజాన్ని అల్లకల్లోలు సృష్టిస్తూ ఉంటే చివరికి నష్టపోయేది ఎవరంటే తల్లిదండ్రులుగా ఆలోచించమంటున్నా. మీరు కూడా మీ అన్నదమ్ములు మీ కుటుంబాలు మరి ఈ మీటింగ్ చూసినటువంటి తల్లిదండ్రులు ఎవరంటే మీ పిల్లలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర పక్కన తిరిగేటటువంటి పిల్లలు, వైసీపీలో తిరిగేటటువంటి కార్యకర్తలు ఏ వ్యసనాలకు లోనై ఉన్నారో మీ పిల్లలు చూసుకోండి. రేపు బాలినేని ఓడిపోతే అబ్బా కొడుకు ఇద్దరు వదిలిపెట్టి సింగపూర్ ఒకడు మలేషియాలో ఒకడు ప్యాకెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. మీ పిల్లల పరిస్థితి అది తెలుసుకోండి. వాళ్ళు చదువుకి పనికిరాక ఉద్యోగానికి పనికిరాక కుటుంబంలో ఇటువంటి వాడు ఎందుకు కన్నావా అని చెప్పి తల్లిదండ్రులు మొదలుపడే పరిస్థితుల్లో ఈరోజు బాలినేని కుటుంబం యువతను తయారు చేస్తూ ఉంది. కాబట్టి విజ్ఞులైనటువంటి మీరు ఈ ఉడుకు రక్తం మీరు ఇంకా టీనేజ్ దాకా ఇప్పుడే ముందుకు వచ్చారు. చాలా చాలా భవిష్యత్తు ఉంది మీకు. మీ మీద మీ తల్లిదండ్రులు కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉండేవి. మరి ఎంత నష్టపోయాం మనం. 30-40 సంవత్సరాల జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాం. అంటే మేము చదువుకునే రోజులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వాళ్ళ కూతురిగా పెట్టి అక్కడ ఒక బిల్డింగు, ప్యారిస్లో ఇంకో కూతురికి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇక్కడ ఒక 6 బిల్డింగులు ఉన్నాయి. లెక్కలేని సంపద, అంతులేని సంపదతో నిండిపోయినాడు. అతను బాగానే ఉంటాడు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొడుకు బాగానే ఉంటాడు. మీరేంటి అనేది మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు ఏంటనేది మీరు ఆలోచించుకోండి. మీరు చక్కగా ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకొని మీరు కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఈ సమాజంలో కొనసాగే రాబోయే భావితరాలు మీరు. కాబట్టి మీ భావితరాల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించుకొని ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. మీ భవిష్యత్తును బాగు చేసుకోండి. ఇప్పుడు మన జనసేన నగరాధ్యక్షులు నల్గా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈ రోజు రాష్ట్రాన్ని నిరోజాంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని లిక్కరాంధ్రప్రదేశ్గా కల్తీ మందిని అమ్మి ఇట్లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన పదవ టైంలో నెలకి ₹1,00,000 జాబ్ కార్డు విడుదల చేస్తామని చెప్పి 1,00,000 మందికి ఉద్యోగాలు చెప్పి అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఈరోజు 5 సంవత్సరాలు ఒక్కరికి ఉద్యోగాలు ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయారు. ఆయన మాత్రం అభివృద్ధి ఏం చేస్తామంటే ఆయన కోట్ల సంపాదించి అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం ఉన్న వనరులు నాశనం చేశాడు. ఈరోజు మీరు ప్రతి ఒక్కరు యువతలు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాష్ట్ర వెన్నుముక యువతలు గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాష్ట్రాన్ని రాజకీయాన్ని శాసించే యువతకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైనా సరే మీ ఓటు హక్కుతో ఇవాళ రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చే హక్కు ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు అయితేనేమి మన దామచర్ల జనార్దన్ గారు 2014-19 దాకా చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకోవాలి.
ఇవాళ 19 నుంచి 24 వరకు మన ఒంగోలు బాణం చేసేవాడికి ఏమి అభివృద్ధి చేశారు తెలుసా? ఒంగోలు గంజా అమ్మటం, హత్య రాజకీయాలు తొలగిస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎప్పుడో గతంలో 40 సంవత్సరం ఒంగోలు హత్య రాజకీయం అంటే నిన్న 2 రోజుల కిందట ఒక ఘర్షణ జరిగితే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో గాయపడే వారిని మన దామచ జాతన్ గారు అయితేనేమి అందరూ కలిసి చికిత్స చేస్తుంటే ఒక 5 సార్లు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే 2 సార్లు మంది ఎమ్మెల్యే సిగ్గు లేకుండా 200 మందితో వచ్చి రిమ్స్ హాస్పిటల్లో దాడి చేయడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. అంటే హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరు ప్రమాదానికి గురై వచ్చి అత్యవసర విభాగంలో చికిత్స చేయించుకుంటే ఆ ఆవరణలోకి వచ్చి దాడి చేయని ప్రయత్నించండి. ఈయన ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే హరుడా ఇతను 5 సంవత్సరాలు చేశాను. సిగ్గు ఉండాలి మనకు ప్రతి ఒక్కరు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు తమ ఏరియాలో అందరిని ఉత్తేజపరిచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి గెలిచే విధంగా పనిచేయాలి ప్రతి ఒక్క యువత. ఇంకా 30 రోజులు మాత్రమే టైం ఉంది. గుర్తుపెట్టుకోండి. రేపు మీ అందరికి ఉద్యోగం రావాలంటే మన ఎన్డీఏ ప్రభుత్వం అదే రావాలి. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇవాళ 5 సంవత్సరాల నుంచి ప్రతి ఎవరికి ఉద్యోగాలు లేవు. సంవత్సరానికి జాబ్ కార్డు రిజల్ట్ చేస్తానని చెప్పి అన్ని మోసం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన జనార్దన్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మోహన్ శ్రీనివాస్ గారిని అక్కడి మీద గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపు సెలవు చేస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఇప్పుడు ఒక ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గలం ముట్టడానికి ఒంగోలు అవినాష్ కుమార్ అనేటువంటి యువకుడు మనకి సందేశం ఇవ్వడానికి రావాల్సిందిగా కోరుతాం. అవినాష్. ఇక్కడికి వీచ్ చేసిన యువతకి, ఇక్కడికి వచ్చిన యువతకి నమస్కారాలు. వేదికని అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. ఏంటంటే ఇది ప్రిపేర్ వచ్చింది కాదు. జనరల్ బేసిక్ టాపిక్స్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం. మేము చదువుకునే రోజుల్లో మేము పడ్డ కష్టాలు, తర్వాత చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం పడే కష్టాలు, సొంతగా ఏదైనా చేసుకోవాలంటే ఉపాధి దొరికిందా లేదా అనేది బాగా, స్నేహితులు వాళ్ళు మా చుట్టుపక్కల ఉన్న ఎకనామికల్ స్టేటస్ను బట్టి మేము ఎవరితో మింగిల్ అవ్వాలి, లేదా ఎవరైనా పొలిటికల్ పార్టీస్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, లేదు మాకేదన్నా జాబు ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి మాకేదైనా రిఫరెన్స్ ఇస్తారా, మీద మాకేదైనా అవకాశాలు ఉన్నాయా అనేది ఏంటంటే మేము చదువుకున్న రోజుల నుంచి ఇప్పుడు దాకా మేము సొసైటీలో చూసిన దాని గురించి మాట్లాడాలని నేను అడిగాను. నాకు ఒక ఛాన్స్ ఇస్తారని. ప్రస్తుత రోజుల్లో యువత అంటే కించపరచడం అని కాదు, యువత రావట్లేదు, ముందుకు రావట్లేదు, యువత పాలిటిక్స్లోకి రావాలి అంటారు. ఆ సోర్స్ అనేది, ఆ ప్రొవిజన్ అనేది కనిపిస్తే యువత ఖచ్చితంగా ముందుకు వస్తారు. అదేంటంటే కమ్యూనిటీ పరమైన రాజకీయాలు అయిపోయింది, కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయింది. మీరు అవునన్నా కాదన్నా, అరే ఈడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు, ఈడేమైనా పోటు కాడా, నా వెనకాల ఇది ఫస్ట్ టైం నాది, నా వెనకాల మాట్లాడచ్చు, నేను బీసీ సంఘాల్లో తిరిగా, అది కూడా ఏంటంటే యువతను అడ్డం పెట్టుకోను, ఓ 10 మందిని అడ్డం పెట్టుకోను, రాజకీయ పార్టీ వాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడేలాగా చేసుకోను, ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని గ్రాప్ చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, యువత వీటి మీద బేస్ అయి ఉంటాయి. ఎకానమీ డెవలప్ చేసేది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవన్నీ డెవలప్ చేసేది ఏంటంటే ట్యాక్స్ కట్ అయ్యి అన్నిటి మీద ఉంటుంది. కానీ మనం అనేది ముందుకు రావట్లేదు అంటున్నారు. కానీ మనం ముందుకు రావడానికి ఆప్షన్ కానీ ప్రొవిజన్ కానీ చూపించాల్సింది మన భవిష్యత్తు ఉంది, మొత్తం రాజకీయవేత్తల దగ్గరే ఉంది. మేము ముందుకు రావాలంటే సార్ మీరు మాకు ప్రొవిజన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అదే ఇంకా ఈ పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాము అంటే మాకు అవకాశం ఇచ్చారు, ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఏదైనా తూలో ఇంకొకటో మాకు ఇది కావాలని అడిగితే మా కుటుంబం బాధపడుద్ది, లేదా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాధపడతారు, తన్నబోతారు. మనం చూసారు ఎంతలో దాడి చేశారు. ఇదే మొన్న పాప గుప్తా గారిని కొట్టే రాబో ఎన్నికల్లో జనార్దన్ రావు గారిని, అదేవిధంగా మహానుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఈ ప్రపంచం మీద ఏ శక్తి ఆపలేదని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున యువతే రాబో ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యువతే పట్టుదల, కృషి, అంకిత భావంతో పనిచేస్తే జనార్దన్ గారు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి.
మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు 14వ తేదీ, 30 రోజుల తర్వాత కరెక్ట్గా 14వ తేదీ ఎన్నికలు కూడా మనకు అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వచ్చే నెల 13వ తేదీ ఎన్నికలు. మనం ఎంత కష్టపడ్డా ఈ 29 రోజులు 30 రోజులు మాత్రమే మనం ఎన్నికల్లో కష్టపడగలం, మన అభ్యర్థిని గెలిపించుకోగలం. ముఖ్యంగా యువత అనేది ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశ దశ మార్చగలిగేటటువంటి శక్తి ఒక్క యువతకే ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు మనకి కల్పించారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతకు కూడా ఓటు హక్కు కల్పించారు. మీ ఓటుని డబ్బు తీసుకొని బానిసగా బతుకుతావా, లేకపోతే నీ ఓటు అనే ఆయుధంతో నీ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటావా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ మాటలు యువత మొత్తం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్నటువంటి సమాజంలో ఈ రాష్ట్రాన్ని ఒక గూండా, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీ స్వభావం గలటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాడు. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి యువతకి గంజాయి అలవాటు చేసి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం దేంట్లో జరిగిందంటే గంజాయి అమ్మకాల్లో, గంజాయి పండించే దాంట్లో అభివృద్ధి చెందింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. అందుకే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు విడిపోయిందో, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి గేట్లు మొత్తం మూసివేసి మన రాష్ట్రానికి అన్యాయం చేసిందో, ఆ బాధను చూసి ఆంధ్ర రాష్ట్రానికి నేను ఉండాను అని చెప్పి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014 జనసేన పార్టీని స్థాపించి దేశంలో ఎన్డీఏ కూటమి ఆనాటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ఒక అనుభవం అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ రోజు ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో, తెలంగాణలో కూడా తిరిగి ఎన్డీఏ కూటమికి విజయం దిశగా తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాడు పార్లమెంట్లో కూడా మనం ఎక్కడా పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అంతమంది ఎంపీల్లో పిలిచి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారు బహిరంగ సమావేశంలో కూడా చెప్పారు, మేరే పీచే పవన్ హే, అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటిది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈ రాష్ట్రం కోసమే అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమైనటువంటి కేసులు బనాయించి ఎవరైతే వాయిస్ పెంచి అన్యాయాన్ని మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా అన్యాయంగా కేసులు బనాయించి లోపల కూర్చోబెడతామంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చూస్తూ ఊడుకోడు. అందుకే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకొని రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి నేనుండాను, నేను అండగా ఉంటాను అని చెప్పి ఆ రోజు మద్దతు పలకటం జరిగింది. దాని దరిమిలా ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సింది సీట్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రావణాసుడిని కూలవేయాలి, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ కూలవేసి జగన్ రెడ్డి అనే వ్యక్తిని శాశ్వతంగా తీహార్ జైలుకి పంపించాలని చెప్పి మోడీ గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. జనసేన పార్టీకి ఎక్కువ కూడా యువత ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ యువత తన ఓటు ఆయుధం అనే ఆయుధంతో ఇక్కడ ఉన్నటువంటి మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించుకునేటటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి.
మన అవసరం కూడా. ఎందుకంటే ఈ 4-5 రోజుల క్రితం చూసాం, ఇక్కడ 5 సార్లు గెలిచాననేటటువంటి చెప్పుకునేటటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా రిమ్స్లో 400 మంది కార్యకర్తలతో, వైసీపీ కార్యకర్తలు, గుండాలైనటువంటి కార్యకర్తలతో రిమ్స్లో ఏ విధంగా దౌర్జన్యం చేశాడో వీడియోలన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. ఒక శాసనసభ్యుడు అయ్యుండి రౌడీయిజం చేయటం ఏంటి? ఒక వీధి రౌడీలాగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి హాస్పిటల్లో గందరగోళం సృష్టించడం ఏమిటి? ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి చెప్తాడు, సౌమ్యుడు మంచివాడంట. సౌమ్యుడు మంచివాడంటే ఏంటి? ఒంగోలులో భూకబ్జాలు చేయటమా? ఒంగోలులో దౌర్జన్యాలు చేయటమా అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు లేదు ఒంగోలు భూకబ్జాలు, ఈసారే జరిగినాయి. ఆయన వారసుడు ఎవరైతే బాలినేని శ్రీనివాసురెడ్డి పుట్టరత్నం ఉండారో వాళ్ళ కనుసన్నల్లోనే ఒంగోలులో భూకబ్జాలు జరిగినాయి. మరి ఆయన బయటకు వచ్చి నేను సిట్టేశాను, నేను నిజాయితీ పరుణ్ణి, ఎవరినైనా భూకబ్జాలు జరిగితే నాకొచ్చి చెప్పండి, నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళని మా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానన్నాడు. మరి ఒక్కడి మీదైనా యాక్షన్ తీసుకున్నాడా? మరి ఆ రోజు సిట్లో ఉన్నటువంటి ఎస్పీ గారిని నువ్వు ఎందుకు మార్చావు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ మాట వినలేదు కాబట్టే కదా ఎంతమందిని నువ్వు అరెస్ట్ చేశావు. నీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు కాపాడావు తప్పితే ఎక్కడ కూడా భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తుల మీద నువ్వు యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక అవకాశం కనుక మనం బాలినేని శ్రీనివాసురెడ్డికి కనుక ఇచ్చినట్టయితే రేపు మన ఇళ్లకొచ్చి మన మీద మెడ మీద కత్తి పెట్టి మన ఆస్తులు రాయించుకునేటటువంటి పరిస్థితులు రేపు రాబోతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 32 కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా? లేకపోతే ఎంతో అనుభవం ఉంది ఈ రాష్ట్రం యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం బలపరిచి దామచర్ల జనార్దన్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో మనం గెలిపించుకుందాం. అది మీరే చెప్పాలి. ఒక్కసారి ఆలోచించండి. రేపు జరగబోయే వచ్చే నెల 11వ తేదీ పోలింగ్ రోజు మన అందరం కూడా ఆయా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని నిలబడి మన ఓట్లు మనం వేయించుకోవాలి. ఏ ఒక్క వైసీపీ గుండాలైనా పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ యువత సమావేశం తరఫున మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగా ఉన్నప్పుడే మన విజయానికి నాంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వ్యక్తికి మనం ఓటేసి గెలిపిద్దాం. దామచర్ల జనార్దన్ గారిని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిద్దామని చెప్పేసి ఏ చివరి ఎన్నికలుగా చెప్తున్నటువంటి బాలినేని శ్రీనివాసురెడ్డిని శాశ్వతంగా ఒంగోలు అసెంబ్లీ నుంచి తరిమేసే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఒక్క అవకాశం. పెద్దలు చాలా మంది, అలానే ఇందాక సునీల్ కానీ మంచికిలపాటి సునీల్, మీలాంటి యువత భవిష్యత్తు, మీరు కూడా చదువుకొని విద్యావంతులు అయ్యి మరి ఉద్యోగాలకే ఎంచుకోకూడదు. కొంతమంది ఉద్యోగాల్లో ఉండాలా. ఇవాళ రాష్ట్రం కానీ దేశం కానీ భవిష్యత్తు బాగుండాలి అంటే మలాంటి యువత కూడా రాజకీయాల్లో రావాలి, వాస్తవాలు తెలియజేయాలా. ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కావాలా. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తాడు. ఒక సంవత్సరంలో కల్పించాడండి. ఒక్క సంవత్సరం 3 నెలల్లోనే తన వ్యవస్థని, తన అనుసంధానంలో ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఆయన మన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎవరు ఏంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి, తన పార్టీ బాగుపడేదానికి, తన అనుచరులు ఎవరైతే తన పార్టీలో శాసనసభ్యులు అవినీతికి, అక్రమాలకి పాల్పడే డేటాని సంపాదించేదానికి వాలంటీర్ వ్యవస్థని వాడుకున్నాడు. రేపు మనం 2024 జరిగే ఎన్నికల్లో రాష్ట్రం బాగుండాలన్నా, దేశ భవిష్యత్తు బాగుండాలన్నా ఒంగోలు నగరం
అభివృద్ధి చెందాలంటే ఎవరు గెలవాలి? అందరూ చెప్పాలా? ఎవరు గెలవాలి? డీజీఆర్. ఎందుకంటే డీజీఆర్కి విద్యావంతుడు, విలువగా మాట్లాడతాడు, ఎవరికి కూడా రెచ్చగొట్టేటువంటి అలాంటి ప్రేరేపించరు. యువత భవిష్యత్తు బాగుండాలా, నాతో పాటు తిరిగేటటువంటి ఎవరైనా అనుచరులైనా సరే ఆయన చెప్పేది ఒకటి, ఆవేశపడద్దు, ఆలోచనతో ముందు అడిగేయండి. మీ భవిష్యత్తు కోసం నేనున్నా. నేను గెలిచానంటే మీకు ఏది కావాలన్నా అది విద్యావంతులు కానీ వ్యాపారస్తులు కానీ మరి సమాజంలో ఎటువంటి వరకైనా సరే అండగా ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ చరిత్ర గల కుటుంబం దామోచర్ల కుటుంబం. ఇక్కడ మా బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య ఒక మాట మాట్లాడు. ఈ మధ్య మా పార్టీ నుంచి ఒకడు వచ్చాడు, వాడు 420, వాడు ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పన్నాడు. కరెక్టేనయ్యా, నేను 420 ఇప్పటిదాకా నీ దగ్గర 27 సంవత్సరాలు ఉంటే 420, నువ్వు 840నా 1680నా, నువ్వు రూపాయి అయితేనే పావులు అన్నా నాకు ఇచ్చావు కదా. నువ్వు ఏ 20వో ఏ 1680వో ఒంగోలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒంగోలు అభివృద్ధి బాటలో నీ రాజకీయాలు, నీ విలువలు పెంచుకొని రాజకీయాలు చేయి. మమ్మల్ని ఎవరు కూడా ఈ పార్టీలో వచ్చిన తెలుగుదేశం పార్టీ చేరి నేను ఈ రోజుకి 15 రోజులు ఒక్కనాడు కూడా నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నా కుటుంబం అందరమే చెప్తున్నా, ఒక్కరోజు కూడా దామోచర్ చంద్ర గారు నన్ను ప్రేరేపించరా. నా గుండెల్లో నీతో పాటు నడిచి నేను పడిన బాధలో ఈరోజు పార్టీలో కూడా చాలామంది వైఎస్ఆర్ కాన్స్టిట్యూట్లో ఉంటూ నీతో ఉంటూ బాధపడుతూ గతి లేక నీతో ఉంటున్నారు. ఇది కూడా నా వాస్తవం నేను చెప్పిందే కానీ ఒక్కనాడు కూడా ఆయన వ్యక్తుల గురించి మాట్లాడమను. సబ్జెక్ట్ మనం ఎందుకు వచ్చో మన పార్టీలో మన విధి విధానాలు మన జరగబోయే ఎన్నికల్లో వాడి గురించి నేను మాట్లాడేది తప్పనిచ్చి ఎవరో చెబుతో ఎవ్వరు చెప్పలా. వాళ్ళ ఇంత ఘోరంగా నీ కుటుంబ సభ్యునటువంటి నన్నే కుటుంబాన్ని విభజించు పాలించు. మా అన్నగారు ఆ పార్టీలో ఉందో, నేను ఈ పార్టీలో ఉన్నా. మేమేమైనా విధేయతగా ఉన్నామా కానీ ఎవరిని మోసం చేయం, వ్యక్తిగతంగా విమర్శించు. చాలామంది సోదరులు కూడా ఈ మధ్య ఆయన పర్సనల్గా విమర్శిస్తున్నారన్నారు. తప్పండి, నేను అదే కుటుంబ సభ్యుడిని. మన ఈ మధ్య కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నా కుటుంబం జోలికి వచ్చారు, నా కుటుంబం జోలికి వచ్చారు. అయ్యా, అందరికి కుటుంబ సభ్యులు ఉంటారయ్యా. ఇప్పటిదాకా నీ కుటుంబ సభ్యుడిని అంటే నీ దగ్గర నుంచి వచ్చేస్తే నీ కుటుంబ సభ్యుడు కాడు. ఏం చెప్తావు? నిన్న సమతానగర్లో జరిగినటువంటి ఆ గొడవల్లో జరిగేటప్పుడు 7:30 మధ్యన అదే రోజు నేను మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండు శ్రీనివాసరెడ్డి కారులో టంగుటూరు ఇఫ్తార్ ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గం నుండి జరుగుమల్ల మండలం జూవిగుంటలో మాదిగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అక్కడ నేను ఆ సభలో పాల్గొంటూ 9:27 దాకా కూడా నేను అక్కడే మరి ఉంటే ఈ దుర్మార్గుడు మా ఒంగోలు శాసనసభ్యుడు మా బంధు ఏం చెప్తాడు, నన్ను కూడా ఇరికిచ్చేశాడు. ఆ దళిత సోదరాలు మాకు తెలియదు, అమ్మాయి నాకు ఎప్పుడు ఒంగోలు చూడాల. ఆ సందర్భంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మేము అక్కడ ఉంటే నా మీద ఎస్టీ కేసు పెట్టిస్తాడు. నాతో పాటు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా సభ్యులందరి మీద కూడా అక్కడ లేని వారి మీద కూడా ఎస్టీ కేసు పెట్టిస్తాడు. ఎంత నీచం అండి ఇది. అంటే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కారా? వాళ్ళకి ఫ్యామిలీ లేరా? మనం ఏదో అధికారంలో ఉన్నాం, ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఇరికిచ్చేయచ్చు. దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి అభివృద్ధి బాటలో పోతున్నాడు. మనం ఇక్కడ పైశాచికానందం భూ కబ్జాలకు సహకరిస్తూ మీరు ముందుకు పోతుంటే వాటిని నిలువరించడం తప్ప చెప్పండి. మీ అందరి భవిష్యత్తు కోసమే ఈరోజు జనార్దన్ గారు ఒకటే విధేయతగా ఉండండి, తొందరపడుతూ ఎవరైనా మాట్లాడినా మన గెలుపు. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో కలిపి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పనిచ్చి మరి అభివృద్ధి చెందదని అందరూ ముక్త కంఠంతో మరి ముందుకు సాగుతున్నాం. అలానే ఒంగోలు
అభివృద్ధి చెందాలన్నా ఈ గంజాయి ముఠ ఆగిపోవాలన్నా ఒకరే డీజీఆర్ని గెలిపించుకుంటే మనం మన పిల్లల భవిష్యత్తు మీ ఉద్యోగాలు అన్నీ కూడా మీకు అందరికి కొండంత అండగా ఉంటాడు. ఏ తప్పుడుకి ప్రేరేపించడు. మీ కష్టాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ అందరికీ కూడా మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు దామోదర జనార్దన్ గారు. ఏదైనా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా గమనించాలా. రేపు జరిగే ఎలక్షన్ టైం మే 13 జరిగిన ధైర్యంగా ఎవరైనా బూతుల్లో వచ్చి మనం రెచ్చగొట్టినా మనం రెచ్చిపోవద్దు. వాస్తవంగా తప్పుని ఆరోపణతో ఎవరు వచ్చినా ఖండించండి. మీ అందరికీ కేసులు భయపడుతూ జనార్దన్ గారు ఉన్నారు. మనం అందరం కూడా ఈ ఎన్నికల్ని పటిష్టంగా తీసుకొని మరి దామోదర జనార్దన్ గారికి గెలుపుకి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మక్కుడు శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మనందరం కష్టపడదామని ఈ అవకాశం నాకు కలిగించినటువంటి సభాధ్యక్షుల వారికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై హింద్. తీసుకొచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ రావు గారు 2019లో ఓటమి చవి చూసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో మన ఒంగోలు నగరం ఎంత వెనుకబడిందో మనందరం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మరి అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మన జనార్దన్ రావు గారికి మళ్ళా తిరిగి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా యువతకి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన ప్రీతమ ఈరోజు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండే యూత్ అంతా కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మన్నారు. చాలా సంతోషం. చాలా బాగా ఆర్గనైజ్ చేసిన ఎవరైతే మన వాళ్ళంతా కూడా టీమ్ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులు మనందరికి కూడా తెలిసిన విషయాలు. 5 సంవత్సరాలు ఈ పరిపాలనా విధానం ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఏది చేయాలన్నా కూడా యువత సాధ్యమవుతుంది. ఏదైనా చేసే పని, చేసే పట్టుదల, అదేవిధంగా దేనికైనా ఎదురెళ్ళే రీతిలో యువత ఎక్కువగా ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఓటు ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది యువత కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు. అందుకే మేము కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళకి వివరించాం. ఏ పార్టీకి మీకు చూసిన ఓటుకి మీరు ఎవరికేస్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి అనేది కూడా మీకు కూడా తెలియపరచడానికి కూడా మన రైస్ కాలేజ్ కానీ కొన్ని కాలేజెస్ కూడా హర్షిని కాలేజీ అన్నీ కూడా పెట్టి అందరికి కూడా మేము తెలియపరిచాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు యువతది. మేమంతా కూడా మేము ఎంతవరకు మేము పోరాడినా రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మనం ఉండే ప్రదేశాలు బాగుండాలని మా వంతు మేము కృషి చేసుకుంటా పోతుంటాం. కానీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. భవిష్యత్తు మీ చేతుల్లో, మీ ఆలోచన విధానంలో ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు భవిష్యత్తు బాగుండాలంటే మీరు మంచి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకి గొడవలు కాదు. ఈరోజు ఎంతోమంది మనం చదువుకొని మనం బయటకు వచ్చాం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి ఏదో విధంగా ఉద్యోగాల్లో స్థిరపడి ఒక పద్ధతి ప్రకారంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మిమ్మల్ని అందరూ కూడా చదివించారు. ఈ సైకో ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. ఈరోజు ఉండే ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు మీద ఉండే యువత ఏమో ఫ్రెండ్స్ తోటి చేరిపోయి ఈరోజు అనేక మంది కూడా మన రాష్ట్రంలో గంజాయికి అలవాటు అయిపోయారు. విచ్చలవిడిగా అది ఎక్కడ ప్రతి బొంకుల్లో దొరికేటట్టుగా, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేటట్టుగా ఫ్రెండ్స్లో ఒకరికి అలవాటు అయితే ఇంకో 10 మందికి అలవాటు చేసే విధంగా ఈరోజు గంజాయి అలవాటు అయిపోయారు. ఆ గంజాయిల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. వాళ్ళు పరిస్థితి వాళ్ళకి మత్తు ఆ విధంగా ఉండే విధంగా ఈ గంజాయి వల్ల చాలామంది జీవితాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగిన ఇష్యూ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మొన్న ఇష్యూలో దగ్గర మేము ఆ రోజు జరిగిన ఇష్యూ కూడా ఎవరో కార్పొరేటర్ అక్కడ మనకి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే ఆ ప్రచారంలో కావాలని చెప్పేసి వాళ్ళ కోడలను ఏదో అన్నారని చెప్పేసి ఏదో దాన్ని అక్కడ మన చేసి దాన్నంతా కూడా వాతావరణం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు.
మేము ఆ రోజు 21వ డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. అక్కడేమో సమతానగర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్కి వాళ్ళ కోడలు తిరుగుతుందంట. అదంతా కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళకు వచ్చిన వాళ్ళని ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా మాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీ పాంప్లెట్ వద్దు, ఏం చేశారని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని నెట్టారు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ప్రచారాలు చేయటం, దాన్ని ఆ రోజు ఈ బాలినేని ఏ విధంగా చెప్పాడో మనందరం కూడా చూసాం. ఎందుకంటే నేను కొన్ని కట్ చేసి చెప్తున్నా, పూర్తిగా చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి దాని తర్వాత మేము ఎస్పీని కలిసాం. మనం మోహన్ కొడితే మోహన్ కూడా 3 కుట్లు పడితే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. మన వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళమని చెప్పేసి మేము రిమ్స్కి మన వాళ్ళని తీసుకొని పోయాం. ఆ రోజు మన బీజేపీ అజయ్ కూడా ఉన్నాడు. అజయ్ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాతో పాటు హాస్పిటల్కి వచ్చారు. వచ్చి మేము లోపల వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మేము అక్కడ ఉంటే మేము తక్కువ మంది మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అది ఇంటిమేషన్ తీసుకొని ఎవరైతే గంజాయి మందు దాగి వాళ్ళందరిని కూడా తీసుకొని 500 మందితోటి హాస్పిటల్కి ఎవరన్నా వస్తారా? ఆయన ఒకసారి 4 సార్లు గెలిచాను, మంత్రిగా చేశానని చెప్పే ఇట్లాంటి మనిషి 4 హాస్పిటల్కు పేషెంట్లు ఉంటారనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళందరినీ వేసుకొని వచ్చి మన వాళ్ళు కనపడ్డ వాళ్ళని ఎల్లో షర్ట్ వేసుకుంటే హరిబాబు అని చెప్పేసి అతను పట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే మీ యువత కూడా అలాంటి స్నేహం కానీ అలాంటి పద్ధతుల్లో ఉన్నారు అంటే మీ జీవితాలు పాడవుతాయి. అలాంటి జీవితాలలో కొంతమందిని తయారు చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ వాళ్ళ కొడుకు ఎంతోమందిని ఈ విధంగా తయారు చేస్తున్నాడు. సినిమాల్లో చూస్తుంటాం మనం, 10 మంది పిల్లల్ని కొంతమందిని అందరిని కూడా ఒక గుంపులాగా వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు చేపించడం, లేనిపోయిన పనులు చేపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఈరోజు మన ఒంగోలులో ఉంది. వాళ్ళకందరూ కూడా జీతాలు ఇవ్వటం, వాళ్ళు అడిగినంత వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతో వాళ్ళకి గంజాయిలు ఇచ్చేసి వాళ్ళని ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టే విధంగా ఈరోజు మన ఒంగోలులో ఈ విధంగా తయారు చేశారు. ఆ వ్యవస్థ దాన్ని కూడా మార్పు తీసుకొస్తాం. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ గంజాయి అనేది కూడా దొరకకుండా ఇలాంటికి ఎవరైతే అలవాటు అయ్యారో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో ఆ ట్రీట్మెంట్ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థ బాగుండాలి, అందరూ బాగుండాలని చూసేది మనం. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం చూసి 10 మందిని నాశనం చేసి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు ఇచ్చి లేనిపోయిన దానికి వాళ్ళు 10,000 అడిగితే ఇబ్బంది ఉందని వాళ్ళకి 50,000 ఇచ్చి చెడగొడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి కంపారిజన్ కూడా మనం అందరం కూడా చేసుకోండి. అలాంటి వ్యక్తులు కావాలా మనకి? ఎప్పుడు కూడా మీరు సంతోషంగా కుటుంబంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వాతావరణం మన ఒంగోలులో ఉంది. ఎవరైనా మాట్లాడితే ఈ పోలీసు వాళ్ళని పంపిస్తారు. పోలీసు వాళ్ళని పంపించి కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, లేకపోతే పొద్దుగుకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మన ఒంగోలులో ఉంది. ఈరోజు స్థలాలకు గ్యారంటీ లేదు. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి ఎంతమందికి అమ్ముతారో ఏం చేస్తారో మనకు తెలిసిగా లోపల ఏమవుద్దు అనేది అర్థం లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉంది. ఈ మార్పు అనేది మనం తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే మీ యువతంతా కూడా కంకణం కట్టుకొని సీరియస్గా మనకి ఉండేది 4 వారాలలో పూర్తిగా మనం ఏ డివిజన్స్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నామో దాన్ని అన్నీ కూడా మీ అందరూ కూడా పార్టీ కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తేనే స్ట్రీమ్లైన్ అవుతుంది. కాబట్టి అలాంటి దానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇక్కడ ఉండే వ్యవస్థ నాశనం అయిపోయింది. పూర్తిగా కింద కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు ఒక ఇండస్ట్రీలు ఉంది అంటే వాళ్ళని గద్దల్లాగా పీక తింటున్నారు. మన దగ్గర గ్రానైట్ ఉందంటే వ్యాపారాలు చేయలేని పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి 1 కోటి రూపాయలు పంపించండి, 50 లక్షలు పంపించండి అని భయప్రాంతులు చేసి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా మనం పార్టీ కోసం మనందరం కూడా పోరాడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా యువతకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ రాగానే 14, 19లో కూడా
మేము సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టాం. జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న కూడా నేను ఇక్కడే మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు కూడా జాబ్ మేళా పెట్టాం. ఆ రోజు దగ్గర 470 మందికి ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 20 లక్షలు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అనౌన్స్ చేశారు. అది ఇవ్వలేని ఇంకా ఇవ్వకుండా యువత ఖాళీగా ఉండే వాళ్ళకి 3000 లెక్కన యువత భృతి వాళ్ళందరికీ కూడా అకౌంట్లోకి వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మీ అందరూ కూడా ఆలోచన విధానం కూడా పెంచుకోండి. యువత అనేది ఫాస్టే కాదు, ఆలోచన విధానం కూడా పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి మా వాళ్ళందరినీ కూడా పిలిచినందుకు, ఇంకుండేది 4 వారాలు, ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురిని ఎట్లా తీసుకొద్దాం, ఇంకో నలుగురిని మన పార్టీకి ఎట్లా ఓటేపిద్దాం, ఆ పనిలో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కలిసికట్టుగా ఒక మంచి మెజారిటీ అటు మాగుంట గారికి ఇటు మనకి 2 కూడా సైకిల్ గుర్తులు కేపించి మీరు కూడా మన పథకాలు ఇంకో 10 మందికి చెప్పి 10 మంది చేత ఇంకా ఓట్లేపించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడినా తలపడు పిడికిలివై ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.